హాయ్ హలో నమస్తే. మీరు దోస పిండి చాలా సాఫ్ట్‌గా బయట దోసలా కావాలంటే ఒకసారి ఇలా నానబెట్టుకొని చూడండి. ఒక్క గ్లాస్ కందిపప్పుకి నేను ఇక్కడ 3 గ్లాసెస్ రేషన్ రైస్ వేశాను. కొన్ని చిటికెడు మెంతులు, ఇంకా హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం, ఇంకా మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని పేపర్ అటుకులు అంటాం కదా, అవైనా పర్లేదు, లేదంటే అవలక్కి అంటారు ఇక్కడ, అదైనా పర్లేదు. బెంగుళూరు వెదర్ ఎంత చల్లగా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ వెదర్‌లో కూడా దోస చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా వస్తది. మీకు దోస వేసినప్పుడు కూడా బయట రెడ్ కలర్‌లో వస్తది కదా, అంటే బ్రౌన్ రెడ్, అలా కూడా వస్తదనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. దోస టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మీరు ఒక 8 అవర్స్ నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టేసి మళ్ళీ నైట్ అంతా, ఇప్పుడు మార్నింగ్ నానబెట్టుకొని నైట్ రుబ్బేసుకోవాలి. నైట్ మొత్తం బయట పెట్టాలి. మార్నింగ్ వరకు ఇలా ఫర్మెంట్ అయ్యి చాలా నీట్‌గా వస్తది. పొంగడం కూడా మంచిగా, ఇంత చల్ల వెదర్‌కి కూడా సూపర్ దోస రెడీ అవుతది.